రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు కేబినెట్లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లేఖ రాశారు. సరే, హైదరాబాద్ మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్. హైదరాబాద్ బిడ్డ, మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా అజరుద్దీన్ అనంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం, వారి సహాయ సహకారాలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు వాళ్ళ ఓట్లన్నింటినీ తగ్గించుకొని బీజేపీకి వేస్తేనే 8 సీట్లు వచ్చాయి బీజేపీ. ఇవాళ తిరిగి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను ఎట్లా గెలవదు కాబట్టి, గెలవటానికి అవకాశం లేదు కాబట్టి అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టడమే కాకుండా అది కూడా చాలా రోజుల దాకా ప్రకటించకుండా టీఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజరుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనార్టీలకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను. అజరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఈ గవర్నర్ గారు గొప్ప వ్యక్తి,
వారు అటువంటి ఒత్తిడికి లొంగరు. కానీ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయం కూడా తెలిసి చాలా చింతిస్తూ ఉన్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒకలాగా, అవతల వాళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఇంకోలాగా వారు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదో బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న మైనార్టీలంతా ఒక రకమైన నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది, ఇంకోళ్ళకి ఏదో జరుగుతుంది, ఇంకో పార్టీకి ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్. బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు.